ప్రియమైన దేవుని పిల్లలారా, మరొకసారి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న బెతెస్దా ప్రార్థన మందిరం ద్వారా ప్రసారమయ్యే ఈ టీవీ కార్యక్రమానికి యేసు ప్రభు నామములో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాం. గత 2 వారాలుగా ఇది 3వ వారము. అంశం ఏంటంటే అబ్రహాము తన యాత్రా జీవితంలో సింధూర వృక్ష వనములో నివసించిన కాలము. అది మమ్రేలో ఉంది. మమ్రేలోని సింధూర వృక్ష వనములో అబ్రహాము నివసించిన కాలం. ఆ కాలములో అబ్రహాము యొక్క అనుభూతి, ఆత్మీయత, ప్రత్యక్షతలు, ఆశీర్వాదాలు మరి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. గత 2 వారాల్లో నేను చెప్పిన రీతిగా ఈ మమ్రేలోని సింధూర వృక్ష వనములో అబ్రహాము నివసించిన కాలములో జరిగిన సంఘటనలను 14, 15, 16, 17, 18 అధ్యాయాల్లో వ్రాయబడినవి. 19వ అధ్యాయంలో అబ్రహాము విషయం లేదు, లోతు విషయాలున్నాయి. 20వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము అక్కడ నుండి అనగా సింధూర వృక్ష వనము నుండి బయలుదేరి మరి గెరారు దేశానికి వెళ్ళినట్టుగా వ్రాయబడింది. మరి గత 2 వారాల్లో 2 వర్తమానాలు పొందాం. ఇది 3వ వారము. ఈ దినము యొక్క వర్తమానం ఏంటంటే మరి సింధూర వృక్ష వనము నుండి ప్రకటించబడిన ఆశీర్వాదాలు. కాబట్టి అబ్రహాము అక్కడ నివసించేటప్పుడు అతనికి ఆశీర్వాదాల గురించి చెప్పబడింది, ప్రకటించబడింది. 5 ఆశీర్వాదాల గురించి అబ్రహాముకు తెలియపరచబడింది. మొదటిది 14వ అధ్యాయము 19వ వచనములో మెల్కీసెదెకు అను యాజకుని అనగా సర్వోన్నతుడైన దేవుని యాజకుడైన మెల్కీసెదెకు ద్వారా తెలియపరచబడినటువంటి ఆశీర్వాదం. మరి ఆశీర్వాదం ఏంటంటే 19వ వచనంలో ఉంది, అబ్రహాము సర్వోన్నతుడైన దేవుడి వలన ఆశీర్వదించబడును. సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును అనే ప్రకటన ఆ సింధూర వనములో నుండి మెల్కీసెదెకు అనే సర్వోన్నతుడైన దేవుని యాజకుని నుండి తెలియపరచబడింది. రెండవది ఏంటంటే 17వ అధ్యాయము 16వ వచనంలో మరి నీ భార్య అయిన సారై నేను ఆమెను ఆశీర్వదించేందును అని అన్నాడు. మరి నేను ఆమెను ఆశీర్వదించేదను 2 విషయాలు చెప్పాడు అక్కడ. మొదటిది మరి ఆమె వల్ల నీకు కుమారుడు కలుగును, రెండవది ఆమె జనములకు తల్లి అయి ఉండును. ఇది 2వ ఆశీర్వాదం. 3వ ఆశీర్వాదము 17వ అధ్యాయము 19వ వచనం ఏం రాయబడిందంటే ఇస్సాకు అప్పుడు జన్మించలేదు. జన్మించకముందే మరి నేను అతనిని ఆశీర్వదిస్తానని యెహోవా దేవుడు సెలవిచ్చాడు. 19వ అధ్యాయంలో నీ భార్య అయిన శారా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. మరి రాయబడింది, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదిస్తాను, అతనితో నేను నిబంధన చేస్తానని యెహోవా దేవుడు చెప్పాడు. నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరముగా ఉండునని. 4వ ఆశీర్వాదము అదే అధ్యాయములో 20వ వచనములో ఇస్మాయిలు గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి మరి అతని అభివృద్ధి చేసేదని సెలవిచ్చాడు. ఇది 3వ
ఆశీర్వాదం. ప్రియులారా, కాబట్టి 5 ఆశీర్వాదాలు అబ్రహాముకు తెలియపరచబడినాయి. ఈ 5 కూడా ఆ యొక్క మమ్రేలోని సింధూర వృక్ష వనములో అబ్రహాము నివసించిన కాలములో తెలియపరచబడింది. మొదటి ఆశీర్వాదము మనం ఇందా చూచినట్టుగా మెల్కీసెదెకు ద్వారా తెలియపరచబడింది. మరి అబ్రహాము సర్వోన్నతుడైన సృష్టికర్త అయిన యెహోవా దేవుని వలన ఆశీర్వాదం పొందును అన్నాడు. మరి ఆ తర్వాత మనం చూస్తే ఆ ఆశీర్వాదము నెరవేరినట్లుగా లేఖనాలు చెప్తున్నాయి. 24వ అధ్యాయము మరి మొదటి వచనములు ఏముందంటే, మరి అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడాయను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. కనుక మమ్రేలోని సింధూర వృక్షవనము నుండి తెలియపరచబడిన 5 ఆశీర్వాదాల్లో మొదటి ఆశీర్వాదము మరి ఇక్కడ నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడింది, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. మరి అన్ని విషయములంటే ఏంటిది? అన్ని విషయములంటే ఒకటి భూ సంబంధమైన విషయములలో, రెండవది ఆత్మ సంబంధమైన విషయాలలో, రెండింటిలో కూడా ఆశీర్వదించాడు. భూ సంబంధమైన విషయములలో తాను ఆశీర్వదించబడిన దాని గురించి తన పెద్ద దాసుడు అదే అధ్యాయములో మరి తెలియచేస్తూ ఉన్నాడు. 24:35 వచనములో ఆయన అన్నాడు, మరి నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. గనుక అతడు గొప్పవాడాయను. ఈ గొప్పతనము ఆశీర్వాదం అనేది మొదటిది జంతు సంపదలలో ఆశీర్వాదం. ఆ దినాల్లో జంతు సంపద అనేది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక స్తోమతకు సూచనగా ఉండేది. మరి ఇక్కడ రాయబడింది, అతనికి గొర్రెలను, గొడ్లను, మరి ఒంటెలను, గాడిదలను యెహోవా దయచేసెను. కాబట్టి భూ సంబంధమైన వాటిలో మొదటిది తను జంతు సంపద, విస్తారమైనటువంటి గొర్రెలు, ఎడ్లు, ఒంటెలు, గాడిదలు కలిగినటువంటి ఆశీర్వాదాన్ని తను పొందాడు. రెండవది, తనకు వెండి బంగారములు మరి విస్తారంగా దేవుడు అనుగ్రహించినట్టుగా రాయబడింది. అక్కడ పెద్ద దాసుడు అనగా మరి అబ్రహాము చేత ఇస్సాకు కొరకై మరి పెళ్లి కుమార్తెను తెచ్చేదానికి పంపబడినటువంటి పెద్ద దాసుడు మరి ఆ బావి యొద్ద అక్కడ ఆ స్త్రీలను, యవనస్తులైన స్త్రీలను చూచి వారిలో ఒకతే బెతీయేలు కుమార్తె అని తెలుసుకొని మరి వెంటనే ఆమె తన యజమానుడైన అబ్రహాము యొక్క మరి బంధువురాలని, మరి స్వజనులని గుర్తించి ఆయన ఏం చేశాడంటే, ఆయన మరి ఆమెకు 2 బంగారు కడియములను పొదిగినట్లుగా 22వ వచనంలో రాయబడింది. 24:22 అక్కడ రాయబడింది, చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములు. దీన్ని బట్టి అబ్రహాము ఎంత ధనవంతుడు, ఆస్వాదించబడ్డాడో అంటే చేతికి తొడిగిన కడియములు, గాజులు అనలేదు, కడియాలు ఒక్కొక్కటి 10 తులములంట. తులమంటే 10 గ్రాములండి. మరి 10 గ్రాములంటే 10 తులాలంటే 100 గ్రాములు ఒక్క కడియం. మన భాషలో చెప్పాలంటే సవరకు 8 గ్రాములు, అంటే 100 గ్రాములంటే 12.5 సవర ఒక గాజు, ఒక కడియం. కాబట్టి అంత బంగారము మరి
ఆ యొక్క యవనస్తురాలకు తను తొడిగాడంటే అబ్రహామునొద్ద తన ఇంటిలో ఎంత బంగారం ఉందో మనం తెలుసుకోవచ్చు. అంతేకాదు తర్వాత మరి రెబ్కాతో కూడా తన ఇంటికి వెళ్ళినప్పుడు, బెతుయేలు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మరి మరలా వారికి మరి అనగా రెబ్కాకు, వారి తల్లికి, వారి సహోదరుని లాబానుకు మరి బంగారు నగలు ఇచ్చినట్టుగా రాయబడింది. ఆ మాట 24వ అధ్యాయము 53వ వచనం రాయబడింది. 53వ వచనములో, తరువాత సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకి ఇచ్చాను. మరియు అతడు ఆమె సహోదరుడిని, తల్లికిని వెలగల వస్తువులను ఇచ్చాను. అంటే ఇంత మరి ఐశ్వర్యవంతుడుగా అబ్రహాము దీవించబడ్డాడు. మరొక విషయం ఏంటంటే, అబ్రహామునకు దేవుడు దాసీ జనాన్ని ఇచ్చినాడని, అది ఆశీర్వాదముగా మరి ఆయన చెప్తున్నాడు. ఆ మాట మరి రాయబడింది 24వ అధ్యాయంలో 35వ వచనములో రాయబడింది. మరి యెహోవా అబ్రహామునకు చోరమాటలో దాసీ జనమునిచ్చాడు. దాసులు, దాసీలు అనగా 100 మంది పనివారు తన యొద్ద పనిచేస్తున్నారు. అంతేకాదు మరి దేవుని వాక్యంలో 14వ అధ్యాయంలో చూస్తాం, తన ఇంట పుట్టి పెరిగిన 318 మంది యవనులను ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. మరి 14వ అధ్యాయంలో 14వ వచనం అండి, తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది ఉన్నారు యవనస్తులు. అప్పటికి అబ్రహాముకు పిల్లలు లేరు. అయితే తన దాసులకు జన్మించిన పిల్లలు యవనస్తులు యుద్ధానికి వెళ్తున్నారు. వారు 318 మంది. ప్రియులారా, ఇలాగా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. మరి అబ్రహామును యెహోవా, దేవుడైన యెహోవాయే ఆశీర్వాదము మరి ఇచ్చునని మెల్కీసెదెకు చెప్పిన మాట మరి నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. అతడు అన్ని విషయములలో ఆశీర్వదించబడ్డాడు. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం. ప్రియులారా, దేవుని వాక్య ప్రకారము భూ సంబంధమైన ఆశీర్వాదముకి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఎందుకంటే యోహాను పత్రిక 3వ పత్రికలో చెప్పనిటువంటి మాట ఏంటంటే, మరి యోహాను తన ప్రియుడైన గాయికి రాసినటువంటి మాట ఏంటంటే, ప్రియుడా గాయి 2వ వచనములో, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుము. కాబట్టి అక్కడ అబ్రహాముతోటి చెప్పాడు, అబ్రహాము గురించి చెప్పాడు. అబ్రహాము అన్ని విషయములలో వర్ధిల్లాడు. అన్ని విషయాలంటే ఏంటి అనేది మరి 3వ యోహాను 2వ వచనం మనం చూస్తాం. అన్ని విషయములంటే మొదటిది ఆత్మలో వర్ధిల్లుట, రెండవది మిగిలినవంటే ఈ లోకరీత్యా ఆస్తిపాస్తులు, వెండి బంగారాలు, దాసదాసీలు, ఇవన్నీ కూడా. మరి యోహాన్ అంటాడు, మరి ఆశీర్వాదం అనేది మరి సమతాస్థితిలో ఉండాల. దీన్ని బ్యాలెన్స్ బ్లెస్సింగ్ అంటారు. అంటే లోకంలో మనం చూస్తే చాలామంది కేవలము భూ సంబంధమైనటువంటి ఆస్తుల్లో కోట్లాది కోట్లు ఆస్తి కలిగిన వారు ఉన్నారు. కానీ ఆత్మలో వర్ధిల్లిన వారు కాదు. ఆత్మ ఆశీర్వాదాలు వారికి ఏమీ లేవు. వారు ఆత్మీయంగా జీరో అనగా వారికి రక్షణ లేదు, మారు మనసు లేదు, మరి దేవుని ఆత్మ లేడు, ఆత్మ వరములు లేవు, దేవుని యొక్క సేవ లేదు, దర్శనాలు లేవు, ఏమి లేవు. కనుక ఈ లోకములో ఉన్న ప్రజలు, దేవుని ఎరిగిన వారు, యేసు ప్రభు నమ్మని వారు, విశ్వసించిన వారు కేవలము భూ సంబంధమైనటువంటి ఆస్తిని వర్ధిల్ల మాత్రమే ఉన్నారు. అయితే అది ఈ లోకానికి మాత్రమే. ప్రియులారా, బైబిల్ ప్రకారము
ఆత్మలో వర్ధిల్లిన ప్రకారము అన్ని విషయములో వర్ధిల్లాలని బైబిల్ చెప్తుంది. మరి అబ్రహాము మరి భూ సంబంధమైన విషయాల్లో మరి ఎలాగ వర్ధిల్లాడో మనం చూచాం. మరి ఆత్మ విషయంలో ఎలాగ వర్ధిల్లాడు దేవుని వాక్యం చెప్తుంది. మరి 24వ అధ్యాయము 27వ వచనములో తను కృపలో వర్ధిల్లాడు. 24:27లో మరి అబ్రహాము దేవుని కృపలో వర్ధిల్లాడు. 27లో నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. యెహోవా దేవుడు మరి ఆత్మ సంబంధముగా చూపిన ఆశీర్వాదాలు ఒకటి, దేవుడైన యెహోవా తన కృపను అబ్రహామునకు చూపించాడు. ప్రియులారా, దేవుని కృప పొందినవాడు అబ్రహాముగా మనం చూస్తున్నాం. అంతేకాదు తన సత్యమును చూపించాడు. కనుక యెహోవా దేవుని ఎరుగుట వలన అబ్రహాము యెహోవా ద్వారా సత్యాన్ని తెలుసుకున్నాడు. సత్యవంతుడైన అద్వితీయుడైన దేవుని తను ఎరిగినవాడుగా ఉన్నాడు. వాక్య సత్యాలను తను ఎరిగినవాడుగా ఉన్నాడు. అంతేకాదు దేవుని వాక్యం చెప్తుంది 15వ అధ్యాయము 1వ వచనములో దర్శనములను పొందినవాడుగా ఉన్నాడు. 1వ వచనములో మరి ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చింది. దర్శనము, ప్రియులారా, దర్శనము, దేవుని యొక్క దర్శనాలు పొందినవాడుగా అబ్రహాము ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది మరి ఎక్కడ దర్శనాలు లేమో, దర్శనానికి తెలుగులో ఇంగ్లీష్లో ఏమో వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అని రాయబడింది. దానికి కరెక్ట్ తర్జుమా దర్శనము లేని స్థలములో ఆ వ్యక్తులు నశిస్తారని రాయబడింది. అయితే తెలుగులో ఏముందంటే దర్శనానికి బదులు దేవోక్తి అనుంది. ఎక్కడ దేవోక్తి లేదో అక్కడ ప్రజలు మరి నశిస్తారని వాక్యం చెప్తుంది. అబ్రహాము దర్శనము పొందినవాడుగా ఉన్నాడు. ప్రియులారా, పౌలన్నాడు, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కానని. కనుక పరలోక దర్శనాలు, దేవుడు తను తాను బయలుపరచుకోవటం, ఇవన్నీ మనం చూస్తాం. ఇది ఆత్మీయమైన ఆశీర్వాదం. అంతేకాదు 17వ అధ్యాయం 1వ వచనములో మరొక ఆశీర్వాదం ఆత్మ సంబంధమైంది. ఏంటది? అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు అతనికి యెహోవా ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడన్నాడు. 4వది యెహోవా ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే రెవల్యూషన్, అనగా దేవుడు తన విషయాలు, దైవికమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు తాను మరి బయలుపరుచుకున్నాడు. అనగా ప్రత్యక్షత, యెహోవా ప్రత్యక్షత. 4 చూచాం: కృప, సత్యము, దర్శనము, యెహోవా ప్రత్యక్షత. 5వది ఇంకోటి ఉంది 17వ అధ్యాయంలో 7వ వచనములో, అది ఇంకా ప్రాముఖ్యమైంది. ఆ మాట ఏంటంటే యెహోవా దేవుడు అంటున్నాడు, నాకు నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తున్నాను. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు తన నిత్య నిబంధనను అబ్రహాముతో స్థిరపరిచినట్టుగా వాక్యం రాయబడింది. 17వ అధ్యాయము 7వ వచనములో కనుక అబ్రహాము మరి నిత్య నిబంధనలోకి తీసుకురాబడ్డాడు. కనుక ఈ యొక్క 5 విషయాలు మనం చూస్తాం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. అంతేకాదు 6వది ఇంకోటి ఉంది. 18వ అధ్యాయంలో మనం చదివితే యెహోవా దేవుడు మరి అబ్రహాము మమ్రేలోని సింధూర వృక్షములోని తన గుడారము యొక్క మరి గవని యొద్ద కూర్చొనుండగా యెహోవా దేవుడు తన 2 దూతలతో కూడా అందులోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అనగా తను నివసించిన గుడారంలోనికి యెహోవా వచ్చినట్టుగా మనం చూస్తాం. అనగా సింధూర వనములోనికి. అంతేకాదు అదే అధ్యాయములో యెహోవా దేవుడు మరి అబ్రహాముతో మాట్లాడుతూ నడిచినట్టుగా మనం చూస్తాం. కనుక 7 విషయాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు: కృప, సత్యము, మరి దర్శనము, ప్రత్యక్షత, మరి 5వది నిత్య నిబంధన,
మరి ఆరోది యెహోవాతో మరి యెహోవా తనతో మాట్లాడటము, అక్కడే యెహోవా తనతో నడిచి వెళ్ళుట, ఇవన్నీ కూడా ఎవరికి లేనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అబ్రహాం పొందాడు. కాబట్టి మొదటి ఆశీర్వాదము, మరి నేను యెహోవా వలన నీవు ఆశీర్వదించబడతామని మెల్కీసెదెకు ద్వారా చెప్పిన మాటను మరి యెహోవా నెరవేర్చాడు. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. రెండవ ఆశీర్వాదము, నీ భార్య అయిన శారైని నేను ఆశీర్వదిస్తానని 17వ అధ్యాయంలో చెప్పాడు. 17లో మరి చివరిలో అనగా 16లో రాయబడింది, నేను ఆమెను ఆశీర్వదిస్తాను. ఈ ఆశీర్వాదం 2 రకాలుగా చెప్పాడు. మొదటిది, మరి ఆమె వలన నీకు కుమారుడు కలుగును. గమనించండి, ఆమె తన ఆశను, కుమారుని కంటానని ఆశను పోగొట్టుకుంది. మరి అందును బట్టి తన దాసి అయిన హాగరును అబ్రహాముకు భార్యగా ఇచ్చింది. ఇష్మాయేలు పుట్టాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీ భార్య అయిన శారైని నేను ఆశీర్వదిస్తాను, ఆమె వలన నీకు కుమారుడు కలుగును. అలా కలిగాడు ఆశీర్వాదం. రెండో ఆశీర్వాదం ఏంటంటే అదే వచనములో, మరి దేవుడు ఆమెను ఆశీర్వదించను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. మరి కుమారుని అనుగ్రహించడమే కాదు, ఆమె జనములకు తల్లి అయింది. ఎందుకంటే ఆమె నుండి ఒక జనాంగం వచ్చింది, ఇస్సాకు నుండి ఒక జనాంగం వచ్చింది, వారే ఇశ్రాయేలీ. కనుక శారాను, అబ్రహామా నిన్నే కాదు నీ భార్య అయిన శారాను కూడా నేను దీవిస్తాను, ఆశీర్వదించాలన్నాడు. అది కూడా నెరవేరింది. ఆ మాట కూడా మరి మమ్రేలోని సింధూర వృక్ష వనములు ఉన్నప్పుడు దేవుడు ప్రకటించిన ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదము, మరి ఇస్సాకును నేను ఆశీర్వదిస్తాను, నా నిత్య నిబంధన తనతో కూడా ఉండునని చెప్తున్నాడు ఆయన. ఆ విషయాలు మనం చూస్తే, మరి నీ శారాన్ని కుమారుని కంటదని ఎన్ని మాట్లాడినప్పుడు అబ్రహాం అన్నాడు, మరి 17వ వచనములో, 100 ఏండ్ల వాడయ్యా, మరి ఆమె 90 ఏండ్లు, మరి వీలు పడుతుందా, సాధ్యమేనా అనుకున్నప్పుడు తన మనసులో ఉన్న విషయాన్ని దేవుడు ఎరిగిన వాడై మరి అన్నాడు, మరి ఇస్సాకును నేను ఆశీర్వదిస్తాను. అప్పుడు ఇస్సాకు పుట్టలేదు. అబ్రహాం అన్నాడు, మరి ఇష్మాయేలు ఉన్నాడు కదా, వారిని మరి నీవు దీవించమంటే దాన్ని ప్రక్కన పెట్టి యెహోవా దేవుడు అన్నాడు. మరి 19లో, నీ భార్య అయిన శారాని కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టిదవు, నేను అతనిని అతని సంతానముతో నిత్య నిబంధన చేస్తాను, నా నిబంధన ఇస్సాకుతో స్థిరపరుస్తానన్నాడు. అంతేకాదు ఇస్సాకును బహుగా దీవించినట్టుగా కూడా దేవుని వాక్యములో మనకు తెలియపరచబడింది. మరి ఆదికాండం 26వ అధ్యాయంలో 13వ వచనములో ఇస్సాకును మరి ఆశీర్వదించను అని రాయబడింది. యెహోవా అతనిని అనగా ఇస్సాకును ఆశీర్వదించాను అని రాయబడింది. 13లో, మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి నొందించను. కనుక అబ్రహాము కుమారుడైన ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు. ప్రియులారా, 4వది, ఇష్మాయేలును కూడా నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఇష్మాయేలును కూడా నేను ఆశీర్వదిస్తాను. ఆ మాట 17వ అధ్యాయము 20వ వచనంలో ఉంది. 17:20లో, మరి ఇదిగో ఇష్మాయేలును గురించి నువ్వు చేసిన మనవి వింటిని, నేను అతనిని కూడా ఆశీర్వదిస్తా, అతని సంతానాభివృద్ధి కలుగు చేస్తా, అత్యధికముగా అతన్ని విస్తరింపజేస్తా, 12 మంది రాజులు అతడు కంటాడు, అతన్ని గొప్ప జనముగా చేస్తా. గమనించండి, నిబంధనేమో ఇస్సాకుతోటి. అబ్రహాము కోరినాడు గనుక, హాగర్ ద్వారా అబ్రహాము కుమారుడు ఇష్మాయేలు జన్మించాడు గనుక దేవుడు అన్నాడు, అతన్ని కూడా నేను దీవిస్తా.
అది బహుజనమవుతారు, విస్తారమైన జనముగా నేను చేస్తా, గొప్ప జనము. గమనించండి, ఈనాడు ప్రపంచంలో మరి అత్యధికమైన జనాభా కలిగిన వారు మరి క్రైస్తవులు. రెండవ అత్యధిక జనాభా కలిగిన వారు ముస్లిమ్స్ అన్నమాట, అనగా ఇస్లాం. మరి ఇస్మాయిల్ నుండి వారు వచ్చినట్టుగా వారు కూడా చెప్పుకుంటారు. అంటే దేవుడు మరి ఆశీర్వాదం అనేది అతని మీద కూడా ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, 4 ఆశీర్వాదాలు చూచాం. ఐదవ ఆశీర్వాదం 18వ అధ్యాయంలో ఉంది. 18:18లో అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడను. 5వది, అబ్రహాము మూలముగా భూమిలోని సమస్త జనులు ఆశీర్వదించబడతారు. మొదటిది, అబ్రహామును సర్వోన్నతుడైన దేవుడు ఆశీస్తాడు. రెండవది, అబ్రహాము భార్యని శారైని నేను ఆశీస్తాను. మూడవది, శారా కనబోవు నీ కుమారుడిని ఇస్సాకు నేను ఆశీస్తాను. నాలుగవది, నీవు కోరినట్టుగా ఇస్మాయిల్ కూడా నేను ఆశీస్తాను. మరి 5వది, సమస్త జనములు నీ వలన ఆశించబడను. ఈ 5 ఆశీర్వాదాలు అబ్రహాము మరి మమ్రేలోని సింధూర వృక్ష వనములో నివాసం వేసుకొని జీవించిన కాలములో ప్రకటించబడిన ఆశీర్వాదాలు. మరి ఇదేంటిది? సమస్త జనములంటే భూమిలోని సమస్త జనములు. ఈనాడు అబ్రహామును 3 జనాంగాలు తండ్రిగా వారు అంగీకరిస్తారు. మొదటిది యూదులైన వారు అబ్రహాము మా పితరుడు అంటారు. అందుకని వారు ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా అని ప్రార్థిస్తారు. అబ్రహాము మా పితరుడు, మా తండ్రి అంటారు. అలాగే మరి ఇస్లాంలో ఉండేవారు కూడా వారు కూడా అంటారు అబ్రహాము మా తండ్రి, ఇస్మాయేలు ద్వారా ఆయన మా తండ్రి అయినాడని వారు కూడా భావిస్తారు. మూడవది, మరి ఆత్మీయమైనటువంటి సంతానము, జనాంగము మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి విశ్వాసములోకి తీసుకురాబడినవారు. వీరు కూడా అబ్రహాము సంతానముగాను వారికి అబ్రహాము తండ్రిగా కూడా చెప్పబడింది. గలతీయులు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయములో 7వ వచనంలో ఏముందంటే, విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు, అనగా యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన వారందరూ కూడా అబ్రహాము కుమారులే అన్నాడు. అందుకని అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రి అని మరి చెప్పబడుతుంది. అంతేకాదు గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. అనగా అబ్రహాము విశ్వాస సంబంధులు అబ్రహాము కుమారులే కాదు, అబ్రహాము వలన ఆ విశ్వాస సంబంధులు ఆశీర్వదించబడతాడు. కాబట్టి 5వ ఆశీర్వాదము, భూమి మీద సమస్త జనులు నీ వలన ఆశించబడతారు. కాబట్టి 5 ఆశీర్వాదాలు ప్రకటించబడి 5 కూడా మమ్రేలో సింధూర వృక్ష వనములో అబ్రహాము నివసించే దినాల్లో ప్రకటించబడింది. ఆ 5 నెరవేరిపోయినాయి. దేవునికి స్తోత్రాలు. కనుక ఆశీర్వదించే దేవుడు, వాగ్దానం ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము 3వది అంశములో 3వ పాఠము, సింధూర వృక్ష వనములో అబ్రహాము నివసించిన దినాలలో దేవుడు ప్రకటించిన 5 ఆశీర్వాదాలు చూచాం. 5 ఆశీర్వాదాలు అక్షరాల నెరవేరిని. మీకే స్తోత్రాలు. కనుక ఆశీర్వదించే దేవుడు, నాయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కనుక మీ యందు విశ్వాసం ఉంచిన పిల్లలందరూ కూడా మరి అట్టి ఆశీర్వాదాలకు పాత్రలుగా చేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి,
ఆమెన్. ఆమెన్.